ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బాగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి న్యూస్ వచ్చేసి వైరల్ టాపిక్ వచ్చేసి కృష్ణారావన్ అరెస్ట్. యూఏపీఏ ఉపా చట్టం కేసు కింద అతను అరెస్ట్ అవ్వటం. కానీ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆ ఒక్క సమస్యనే ఉందా అంటే కాదు. ఒక పక్కన సుగాలి ప్రీతిది తల్లి గారు తన కూతురికి జరిగినటువంటి అన్యాయం గురించి పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అతను పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి కూడా ఎన్నడూ జరగనటువంటి రీతిలో బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు అతను దర్జాగా తిరుగుతున్నాడు. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ కృష్ణారావణ్ను మాత్రమే ఎందుకు వాళ్ళంతా హైలైట్ చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాలలో ఆ న్యూస్ మాత్రమే ఎందుకు అంత వైరల్గా ఉంది అనే విషయానికి మాట్లాడుకోవాల్సి వస్తే, ముందుగా కొందరు అత్యుత్సాహపరులు, పైచాచిక ఆనందం పొందేటోళ్ళు, కులోన్మాదులు, మతోన్మాదులు, అలానే చూసుకుంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా సంబంధించి ఈ కూటమి ప్రభుత్వానికి భజన కొట్టుకునేటువంటి టీం సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, మీరు కొందరు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలామంది అదేదో ఒక స్టేట్ లెవెల్ ఒక నాయకుడు అరెస్ట్ అయినట్టుగానో, లేకుంటే దేశంలోనే ఇదే అతిపెద్ద సమస్య అన్నట్టుగానో ప్రతి ఒక్కళ్ళు ఈ సమస్యపై మాట్లాడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నారు. అయితే అందులో చాలామందిని పక్కన పెడితే ఒక అక్క, ఆమె ఆహాభావాలకు పొంతనే ఉండదు. ఆమె మాట్లాడుతుంటేనే ఒళ్ళంతా పులకరించుకుంటా, ఆమె మాట్లాడుతుంటేనే ముఖమంతా చింపేసుకుంటా, ఒక వింత వింత మాటలతో చెప్పాలంటే అసలు ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అక్క ఫోటో పక్కన స్క్రీన్ మీద వేస్తా, హ్యాష్ సంథింగ్ ఏదో ఛానల్లో ఆమె పనిచేస్తుంది అనుకుంటా, ఛానల్లో ఆమెదో తెలియదు. ఆవిడ కృష్ణారావణ్ గురించి మాట్లాడుతూ పైచాచిక ఆనందం పొందింది. ఈరోజు వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ అక్క మాట్లాడినటువంటి మాటలు అంటే అసలు నవ్వాలనా లేదా ఏడవాలనా ఏం అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే ఈ ప్రతి పార్టీకి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు భజన చేసుకుంటారు, కానీ ఇంత దిగజారా? అసలు కృష్ణారావణ్కు మీకు ఉన్నటువంటి పర్సనల్ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అక్క? ఏం లేవు కదా, దానికి ఎందుకు ఇంత పైచాచిక ఆనందం పొందుతున్నావు? ఒకసారి అక్క మాట్లాడిన మాటలు వినండి. పెట్టిన కంప్లైంట్ తో ఉపా కేసులో ఈరోజు జైల్లో ఉన్న బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ కృష్ణారావణ్ అతనికి ఒక రకంగా నరకం చూస్తున్నాడు. నరకం చూస్తున్నాడు. ఎవరు చెప్పిన నరకం చూస్తున్నాడని? అంటే అతను అరెస్ట్ అయితే నువ్వు పైచాచిక ఆనందం పొందితే అతను నరకం చూస్తున్నట్ట. ఒక చిన్న విషయం అక్క, ఫస్ట్ కేసు దగ్గర నుంచి పిఠాపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇప్పుడు యూఏపీఏ ఉపా చట్టం కింద అరెస్ట్ అయినప్పటికీ లాస్ట్ కేసు వరకు, 5వ కేసు వరకు కూడా ఎక్కడైనా అతను నేను భయపడినానో, లేకుంటే నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టినారనో, లేకుంటే నాకు ఇబ్బంది ఉందనో ఎక్కడైనా చెప్పాడా? మీడియా ముందు కావచ్చు, తన లాయర్తో కావచ్చు, లేదంటే అతనికి సంబంధించిన వాళ్ళు చెప్తే సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కావచ్చు, ఎక్కడన్నా చెప్పాడా? అతను 14 రోజులు రిమాండ్ చేసినప్పుడు కూడా నవ్వుకుంటేనే కదక్క జైలుకి వెళ్ళాడు. జైబీఎం అంటూనే ఉన్నాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. 4వ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇంటికి వెళ్ళేటప్పుడు 5వ కేసులో కొత్తగా పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా కారులో అతను చెప్పింది ఏంది? ఇది ఒక కేసా, దీనికి నేను భయపడతాను అనుకుంటున్నాడు, చంపాలనుకుంటే చంపేయండి అంటున్నాడక్క. అతను నరకం చూడట్లేదక్క, అతను కాదు నరకం చూసేది. మీలాంటి పేటీఎం బ్యాచ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక మీరు నరకం చూసి ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నారక్క. మరి ఈ చూసేటోళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా ఉండొద్దా? వినండి, ఇంకా వినండి అక్క, చాలా అద్భుతాలు మాట్లాడింది. నెల్లూరు జైల్లో 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు వాళ్ళు ఈ కేసులో బెయిల్ ఇవ్వరు, 100% బెయిల్ ఇవ్వరు. ఎందుకంటే వచ్చిందా జడ్జి, కోర్టు వాళ్ళు ఈ కేసులో బెయిల్ ఇవ్వరు, 100% బెయిల్ ఇవ్వరు. నువ్వు జడ్జి అక్క, నువ్వు జడ్జివా? అది వినండియా, లాయర్లు కానీ కోర్టు జడ్జిలు కానీ అందరు వినండి. వచ్చి చెప్తుంది మేడం గారు, ఆమె చెప్పిందని ఇంకా బెయిల్ ఇవ్వమాకండి. కృష్ణారావణ్కు బెయిల్ ఇవ్వరు, 100% బెయిల్ ఇవ్వరు. ఎవరు చెప్పిండ్రు? నువ్వేనా జడ్జివా? అక్కడ సాక్ష్యాలు చూసినావా? ఏందక్క ఈ దిగజారుడు మాటలు? విందాం. మనం ఒక్కసారి కథ నేపథ్యంలోకి వెళ్తే ఈ టార్చర్ ఎలా ఉంటుందో, అతనికి జరుగుతున్న టార్చర్ గురించి ఈరోజు టార్చర్ అతనికి కాదక్క, టార్చరు మీకు, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కి, ఆయనకు జోక్కుంటున్న మీలాంటి సోషల్ మీడియా వాళ్ళకి, పేటీఎం బ్యాచ్కి,
జెండా కూలీలకి మీకక్క టార్చరు. అతనికేం టార్చరు? అతను మాట్లాడే మాటలు తీసుకోలేక, అతను ప్రశ్నించే విధానాన్ని తీసుకోలేక, అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీ గుట్టు రట్టు చేస్తున్నాడని, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడని, మిమ్మల్ని బయటపడేస్తున్నాడని, ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి విశ్వాసం అతను ప్రశ్నల ద్వారా పోతుందని మీకు టార్చర్ అనిపిస్తూ అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి గెలవలేక చివరికి రాజద్రోహం, దేశద్రోహం అనేటువంటి ఒక పనికి మాలిన కేసు ఒకటి పెట్టి, సంబంధం లేని కేసు పెట్టి అక్రమంగా తను అరెస్ట్ చేశారక్క. టార్చర్ ఎవరికి? రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదా? టార్చర్ అతను పడితే ఇట్లా ఉండదక్క, మీరు టార్చర్ పడుతున్నారు కాబట్టి. ఆ టార్చర్ కూడా ఏంది? ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనా? ప్రభుత్వాన్ని లీడ్ చేసేటోళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక యూట్యూబర్ విషయంలో టార్చర్ మీరు పడుతూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీలాంటి వాళ్ళు వచ్చి సోషల్ మీడియా ముందు వాగితే చూసే జనాలు అంత పిచ్చోళ్ళక్క కాదక్క. అంటే మీరు పిచ్చోళ్ళు అవ్వచ్చు, జనాలు అయితే కాదు, అందరూ అన్ని గమనిస్తున్నారు. సరే మాట్లాడక, ఇంకా మాట్లాడు. స్పెషల్ వీడియో మీకోసం చేస్తున్నాను. సెక్షన్ 39 FIR లో ప్రొవోక్ చేశారు, ఇన్వోక్ చేశారు. ఇది వెరీ డేంజరస్ సెక్షన్, అందరికీ తెలుసు. అందరికీ తెలుసు అని అంటున్నావు, మళ్ళీ ఎందుకు చెప్పడం? సరే చెప్పు నీ ఆనందం. అతను కనీసం అంటే ఒక 10 ఏళ్ళు మినిమం, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, ఇలాంటి 10 ఏళ్ళు మినిమం, లేదంటే యావగార కారాగార శిక్ష. అదే ఇందాకన్నా కదా వచ్చింది జడ్జి, ఏమో తీర్పు ఇచ్చేస్తుంది. ఇంకా 10 ఏళ్ళు మినిమం జైల్లో ఉంటాడంట, లేదంటే యావగార కారాగార శిక్ష అంట. ఎవరు చెప్పిండు? ఏందక్క అసలు నువ్వు ఏమన్నా జడ్జి అనుకుంటున్నావా? కోర్టు నీదనుకుంటున్నావా? 10 ఏళ్ళు మినిమం, లేదంటే యావగార కారాగార శిక్ష. ఏంది ఇది? నీకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాకు వచ్చి సావు అక్క, మాకు వచ్చి సావు. అసలు ముఖమంతా చింపేసుకుంటా భలే మాట్లాడుతావు. సరే కూడా పడిపోతాయి క్యాండిడేట్ కి. బెయిల్ రావాలంటే 1 సంవత్సరంన్నర 2 ఏళ్ల పాటు బెయిల్ అనేది రాదు. దీనికి ప్రధాన ఎగ్జాంపుల్ గా వరవరరావు గారు, సాయిబాబా వీళ్ళందరినీ తీసుకుంటే, వరవరరావు గారి పైన మహారాష్ట్రలో పెట్టిన కేసు ఎన్నాళ్ళకి బెయిల్ వచ్చింది, ఎన్నేళ్ల శిక్ష పడింది. వరవరరావు గారికి ఏమైంది? 2018లో అతని మీద కేసు ఫైల్ అయింది, యూఏపీ ఉపా చట్టం కేసు కింద కేసు ఫైల్ అయింది. 2021లో హెల్త్ ప్రాబ్లం అనేసి బెయిల్ వచ్చింది. తర్వాత 2022లో పర్మనెంట్ బెయిల్ వచ్చింది కదా అతనికి. 3-4 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అంటే 3-4 ఏళ్ళు కూడా చిన్న విషయమే కాదు, నేను కాదనట్లే. కాకుంటే కృష్ణారావుకి వరవరరావుకి అసలు సంబంధం ఏంది? అతని కేసులో ఉన్నటువంటి సంబంధానికి, ఇతని కేసులో ఉన్నటువంటి సంబంధానికి ఏందక్క? ఇది అక్రమ కేసు అక్క. అంటే నీకు కూడా ఈ విషయం తెలుసు అనుకో, కాకుండా బయట పడరు మీరు. ఎందుకంటే మీరు ముఖానికి మాస్కులు వేసుకున్నారు. ఏం మాస్కులు? జెండా కూలీ మాస్కులు. కాబట్టి మీరు ఖచ్చితంగా బయట పడరు. అసలు వరవరరావుకి కృష్ణారావుకి సంబంధం ఏందక్క? వరవరరావు కేసులో అక్కడక్కడ క్లిప్పింగ్లు కట్ చేసుకుని ఫేక్ వీడియోలు చూపించి అక్కడేం కేసు పెట్టలేదక్క. కాకుండా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఫుల్ వీడియోలో చిన్న బయటలు కట్ చేసి చూపించిండ్రు. ఫుల్ వీడియో బయటికి రాదా? సాక్ష్యాలు చూపించరా? ఈరోజు కాకుండా రేపు బయటికి రారా? వరవరరావుకి కృష్ణారావుకి సంబంధం ఏందక్క? కేసు ఒకటైతే సరిపోదక్క. అంటే ఇవన్నీ చెప్తే మళ్ళీ మీరు హట్ అవుతారు, ఫీల్ అవుతారు. సరే మాట్లాడక్క. ప్రతి ఒక్కరికి నక్సల భావజాలాలు ప్రతి ఒక్కదాన్ని ఎవరన్నా వాటిని ప్రచారం చేస్తే ఇలాంటి దేశద్రోహం కేసు అనేది పడుతుంది. నక్సల్ భావజాలాలు ఎవరన్నా దాన్ని ప్రచారం చేసే దేశద్రోహం కేసు పడుతుంది. ఓకే అక్క, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఆ విషయానికి వస్తే మనం 3 వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం అక్క. 3 ఎవరు? ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన కొడుకు రామ్ చరణ్ గారు, తర్వాత వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు, మీ ఉప ముఖ్యమంత్రి, మీరు జోగుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం గురించి ఎన్నిసార్లు నెత్తిన పెట్టుకొని జోక్కుంటూ మాట్లాడలేదక్క, ఎన్నిసార్లు పొగుడుకుంటూ మాట్లాడలేదక్క. అంటే అతని మీద ఉపా చట్టం కేసు రేపు పెడతామా మనం? ప్రభుత్వం మారితే పెడతామా? మీరు మాట్లాడే ప్రకారం అంటే నక్సలిజాన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద ఈ కేసు పడుతుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసు పడాలి. పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమా అటువంటి చాలా సినిమాలలో ఈ నక్సలిజాన్ని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేశారు, వాళ్ళని పొగుడుకుంటూ వీడియోలు చేశాడు, సినిమాలు చేశాడు. అంటే అతని ఫ్యాన్స్ ఎవరన్నా అటువంటి క్యారెక్టర్కి అడిక్ట్ అవుతారని చెప్పేసి అతని మీద ఉపా చట్టం కేసు పెడతామాక. నెక్స్ట్ రామ్ చరణ్ గారు వాళ్ళ తండ్రి చిరంజీవి గారు కలిసి ఆచార్య సినిమా కూడా తీశారు. ఆచార్య సినిమాలో ఏముందక్క? నక్సలిజమే కదక్క. అంటే వాళ్ళ ఇద్దరు అభిమానులు ఎవరో ఒకళ్ళు దానికి అడిక్ట్ అవుతారనేటువంటి ఒక ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో, అంటే ఎవరు అడిక్ట్ కాకపోయినా అవుతారు అనేటువంటి ముందు చూపు మీకు ఎక్కువ కదా. ముందు చూపుతో కేసు పెడతామాక? కాదు కదా. అంటే మన కాడికి వచ్చేసరికి రూల్స్ మారుతాయి.
పక్కనోడు ఒకటి మాట్లాడితే అది కూడా ఫుల్ వీడియోలు తీసుకురాకుండా దాంట్లో బయట తీసుకొని సిగ్గుమాలిన కేసులు పెట్టి దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ మీలాంటి వాళ్ళు వచ్చి సోషల్ మీడియా ముందు మాట్లాడితే దిక్కులేని బతుకులు మేము వినాలా. మాకు ఆ పరిస్థితి పట్టింది మళ్ళా. ఈయన మాట్లాడు. కాకుండా బాబు పైన ఇంకేమేం కేసులు ఉన్నాయంటే, బాబు పైన ఇంకేం కేసులు అంటే ఆ ఎటకారం ఆ పైచాచికి ఆనందం చూడండి బాబు పైన. అక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే, నీలాంటి వాళ్ళు 100 మంది వరుసగా వచ్చే లైన్లో నిలబడితే 100 మందికి సమాధానం ఇచ్చి మళ్ళా 101 వాళ్ళకి సమాధానం ఇవ్వటం కోసం రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నారావణ్. అతని మాట తీరు, అతని ప్రశ్నించే విధానం, అతని గుండె తీరు మీకెక్కడ దక్క. అతన్ని మీరు బాబు అని అంటే మీరు అన్నట్టు 10 ఏళ్ళకు బయటకు వస్తాడు అనుకుందాం. 11వ సంవత్సరంలో మీలాంటి వాళ్ళకు అతను ఇచ్చే కౌంటర్ మీరు తట్టుకోగలరా? నువ్వు బాబు అన్నందుకు ఇంక అతనే కొనాలా? ఆ ఎటకారం. ఇంకా బాబు పైన ఏమేం కేసులు ఉన్నాయంటే, నీకు ఎందుకక్క ఇన్ని ఉంటే అవి అక్రమ కేసులో ఏందనే చెప్పాల్సింది కోర్టు. అవి నిజంగా ప్రూవ్ అవుతాయా లేదని చెప్పాల్సింది కోర్టు. ఉపా చట్టం అనేది ఒక పవర్ఫుల్ చట్టం కాబట్టి దాంట్లో బెయిల్ ఇవ్వలేదు, టెంపరరీగా రిమాండ్కి ఇచ్చిండ్రు. ఎంక్వైరీలు జరుగుతాయి, నిజ నిజాలు చూస్తారు, తర్వాత బయటకు వస్తాడు. నువ్వు ఇక్కడ కూర్చొని జడ్జిలాగా అయితే 10 ఏళ్ళు లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష. తమరు జడ్జి ప్రజలు వినాలా, రాష్ట్ర ప్రజలు. ఏది మాట్లాడాలి. సెక్షన్ 13, 39, 147, 148, 152 సెక్షన్ అంటే భారత ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించాడు ఈ క్యాండిడేట్ అని చెప్పి ఇతని పైన కేసులు నమోదైనవి. జైల్లో ఏం యుద్ధం? భారత ప్రభుత్వం పైన యుద్ధం. ఎటువంటి యుద్ధం అక్క? భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి, భారతదేశాన్ని క్రిస్టియానిటీని తప్పించేసి ముస్లింలను తప్పించేసి హిందూ దేశంగా మార్చాలి అంటే ఇటువంటి యుద్ధం అయితే మీకు ఇబ్బంది లేదు. కాకుండా అతను అనేది ఏంది, భారతదేశంలో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కలిసి ఉండాలి. ఇట్లా ఉంటేనే అదొక భారతదేశం దాని రూపానికి, దానికి ఉన్నటువంటి పేరుకి ఆ రోజు సార్థకమవుతుంది అన్నాడు. అంటే ఆ యుద్ధం మీకు ఇబ్బంది అనిపించిందా? ఓహో, మీకు కావాల్సిన యుద్ధం ఏంది? భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ భావజాలంతా కలిగినటువంటి ఆ యుద్ధాలు అయితే మీకు ఓకేనా? అతను ఒక యుద్ధాన్ని భారతదేశం మీద, సిగ్గులేని మాటలక ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారక్క. మీకు, మీ నాయకుడికి, మీ వెనకున్నోళ్ళకు రేపు 29లో రాష్ట్ర ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు, దాంట్లో నో డౌట్. చూద్దాం. నార్మల్ గా ఉంటుంది, నేను చెప్పను, నేను ఆన్సర్ ఇవ్వను అని చెప్పి మొన్నటి దాకా సర్పవరం, మచిలీపట్నం, గన్నవరం పోలీస్ స్టేషన్ ఇట్లో ప్రశ్నారావణ్ ఎలా రెచ్చిపోయాడు ప్రతి ఒక్కరు చూసాం. నేను వచ్చిన పోలీస్ స్టేషన్లలో రెచ్చిపోయింది ఎవరక్క? పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి అది అక్రమ కేసా లేకుంటే నిజమైన కేసా పక్కన పెడితే, అరెస్ట్ చేసినటువంటి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపల తీసుకెళ్ళి అతను కూకబెడితే ఈ జనసేన కార్యకర్తలు గూండల్లాగా ప్రవర్తించి కాంపౌండ్ వాళ్ళు దూకి ఏం మాకు చేత కాదా అని రావణ్ మీద అటాక్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళని కదా నువ్వు అనాలి. ఎంత ఓవర్ యాక్షన్ చేసినారని మన కంటికి కనిపడట్లేదా? మన చెవులకి వినపడట్లేదా? ఎవరికి ఇక్కడ గూండాలాగా ప్రవర్తించింది, ఎవరొక్క ఓవర్ యాక్షన్ చేసింది? పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడానికి పోలీస్ స్టేషన్ లేక అక్కడ ఉన్న పోలీసులను నెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు దూకి పోలీసుల మీదకే రివర్స్ అయ్యి వాళ్ళ వ్యాన్ల మీద అటాకులు చేసి కోడిగుడ్లతో కొట్టి, టమాటాలతో కొట్టి, ఇంత దిక్కుమాలిన దరిద్రమైనటువంటి పరిస్థితులు చూసినాక కూడా నువ్వు ఇంకా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నావంటే ఇది మాట్లాడలేమాక అసలు. సమాధానం చెప్తాను. జై భీమ్. నేను కూడా జై భీమ్. జై భీమ్ అంట అంటే ఇంత ఎటకారమా? జై భీమ్ అనేది కూడా ఎటకారమా? అంటే అతను ప్రశ్నారావణ్ ప్రతి చోట జై భీమ్ అన్నాడు అనేసి జై భీమ్ ఎటకారమా? అక్కడ రేపు నీలాంటి వాళ్ళకు, నీ వెనకున్న నాయకులకు, మిమ్మల్ని ప్రోత్సహించేటోళ్లకు రేపు ప్రభుత్వం మారితే ఇటువంటి ఉపా చట్టాలు చాలా మందిని భరించాల్సి వస్తుంది. చాలా మందికి ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్లే అప్పుడు ప్రతిఫలాన్ని రిటర్న్లో ఇస్తాయి, 100 times రిటర్న్లో ఇస్తాయి. కాబట్టి అందరూ వెయిట్ చేయండి రిజల్ట్ కోసం. థ్యాంక్ యూ.